No, 6 వరకు because 5 o'clock తర్వాత we do not give the figure. అది ఫైనల్ ఫిగర్ ఓన్లీ టీమ్స్ వచ్చిన తర్వాతనే వస్తుంది. సో 5 వరకు మనం డిక్లేర్ చేస్తాము, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో కూడా ఉంటుంది. 5 వరకు ఇట్ ఈస్ 68%. అండ్ బియాండ్ దట్ 1 hour రెగ్యులర్ పోలింగ్, అండ్ రెగ్యులర్ పోలింగ్ అయిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా పోలింగ్ ఏం నడుస్తుంది అది వన్ బై వన్. అంటే లీడర్ వన్ ఈజ్ అవర్ తెనాలి ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే. తర్వాత అనంతపురంలో బోత్ పార్టీస్ మెయిన్ క్యాండిడేట్. తర్వాత నర్సరావుపేటలో ఐ థింక్ ఈజ్ ద ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే ఆర్ సంథింగ్. సో దీస్ వర్ ద మెయిన్ లీడర్స్ హూ ఆర్ డిటైన్డ్ and their movement were restricted, otherwise it was leading to a lot of violence from both sides. Though I have personally not received any complaint, however I have seen it in the newspaper news lo chusam. As of now, I have not received any request for repoll. Repu observers, ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో అబ్జర్వర్స్ దీనికి సంబంధించి 17A స్క్రూటినీ అంటాం దీన్ని. రేపు మార్నింగ్ 10-10:30 ఆ టైంకి ఉంటుంది. దోస్ అబ్జర్వర్స్ అలాంగ్ విత్ ద ఆర్ఓ విల్ గో త్రూ ఆల్ ద డాక్యుమెంట్స్, ఎక్కడెక్కడ కంప్లైంట్ వచ్చినాయి వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత ఫైనల్గా రీపోల్ గురించి మనకు తెలుస్తుంది. అంటే వాట్ ఎలక్షన్ కమిషన్ సైడ్ మనం ఉద్దేశం అంటే బ్యాలెట్ యూనిట్లో ఓట్స్ ఇఫ్ దే ఆర్ సేఫ్ దెన్ దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ పోలింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మాచర్లలో ఏం ఇన్సిడెంట్ జరిగిన ఇన్సిడెంట్లో దే హ్యావ్ డిస్ట్రాయిడ్ ద ఐదర్ బ్యాలెట్ యూనిట్ ఆర్ కంట్రోల్ యూనిట్. కంట్రోల్ యూనిట్లో ఉన్న లోపల భాగంలో వాళ్ళ డేటా ఉంటుంది. డేటా ఈజ్ చెక్డ్ బై ద బెల్ ఇంజనీర్. అక్కడ వాళ్ళ ఇన్స్ట్రుమెంట్ని కనెక్ట్ చేసిన తర్వాత అక్కడ మనకు రిజిస్టర్లో 17A రిజిస్టర్లో ఎంతమంది పోల్ చేశారు, బ్యాలెట్ యూనిట్లో ఎన్ని పోల్స్ ఉన్నాయి, అది టాలీ అయితే వి గో హెడ్ వి పుట్ అనదర్ మెషిన్, కొత్త మెషిన్ అక్కడ పెడతాము. కొత్త మెషిన్ తర్వాత కంటిన్యూ చేస్తాము. కౌంటింగ్ టైంలో పాత మెషిన్ కొత్త మెషిన్ కలిపేసి ఫైనల్ ఫిగర్ అరైవ్ అయ్యి దీని ద్వారా కౌంటింగ్ చేయడం జరుగుతుంది.